హే! నీకు జీడిపప్పు వచ్చిందా? ఇది ఏ మూవీలో డైలాగో కామెంట్ చేయండి. ఈ స్వీట్‌లో మాత్రం మీకు ఖచ్చితంగా జీడిపప్పు వస్తుంది. ఈ స్వీట్‌లో నేను యూజ్ చేసిన జీడిపప్పు గ్లో అండ్ న్యాచురల్స్ నుంచి తెప్పించుకున్నానండి. చూసారుగా క్వాలిటీ చాలా బాగుంది. జీడిపప్పే కాకుండా ఇంకా చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేవి వీళ్ళ పేజ్‌లో ఉన్నాయి. ఒకసారి పేజ్‌ని చెక్ చేయండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినగలిగేలా నేను రెగ్యులర్‌గా యూజ్ చేసే ఎపైరీ హనీతోని ఈ స్వీట్ అనేది తయారు చేశాను. అడుగు మందంగా ఉన్న పాత్రలో 1 లీటర్ చిక్కని పాలు తీసుకుని మీడియం ఫ్లేమ్ మీద అడుగు అంటకుండా తిప్పుతూనే ఉండాలి. 15 నిమిషాల తర్వాత పాలుండి కోవా వస్తుంది. దానిలో తీపికి సరిపడా తేనె, యాలకుల పొడి వేసి కొంచెం సేపు సిమ్‌లో ఉంచి ఉడకనివ్వాలి. కోవాని దింపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు నూనె, నెయ్యి లేకుండా జీడిపప్పుని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీలో మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఖర్జూరం పేస్ట్, జీడిపప్పు పొడి వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న ముద్దలో కొంచెం తీసుకుని మధ్యలో జీడిపప్పు పెట్టి రోల్లా చేసుకోవాలి. ఆ రోల్ పైన కోవా పెట్టి మళ్ళీ రోల్లా చేసుకుంటే కోవా జీడిపప్పు రోల్ రెడీ. ఈ స్వీట్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.